స్వాగతం సుస్వాగతం. రైతు హిత హరిత కార్యక్రమం కింద విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ విద్యతో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపచేసేందుకు నందగోకులం సేవ్ ది బుల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ 10వ తేదీన ప్రారంభోత్సవం జరుగును. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు విశ్వ సముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ యాజమాన్యం, సర్వేపల్లి. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి కార్యాలయంలో బంతేజీ దమ్మానంద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా డక్కిలి మండలం వేంబులూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్లో ఈ నెల 14వ తేదీన బుద్ధ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బంతేజీ దమ్మానంద కోరారు. 1956 అక్టోబర్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్ పట్టణంలో 6 లక్షల మందితో బౌద్ధ ధర్మంను స్వీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిట్టేటి రమణయ్య, నిజమాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా గౌతమ బుద్ధుని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులు ఇవాళ కలువాయి మండలం ఏడీపీఎస్ ఆఫీస్ నందు ఉన్నాము. ఈ సందర్భంలో ఏడీపీఎస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిన చిట్టేటి రమణయ్య గారు, అలాగే నిజమాల ప్రసాద్ గారు సమక్షంలో ఈ రోజు చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే అక్టోబర్ 14న దాన్ని అంబేద్కర్ గారు నాగపూర్ లో దీక్షా భూమి దగ్గర 6 లక్షల మంది అనుయాయులతోటి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. తిరుపతి జిల్లా అయినటువంటి డక్కిలి మండలంలో వెంబులూరు అనే గ్రామంలో అంబేద్కర్ నగర్ నందు 6 అడుగుల గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరగబోతుంది. అందరికి కూడా గౌతమ బుద్ధుని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తరఫున ఆశీస్సులు. జై హింద్. నా పేరు ధమ్మానంద, నాగపూర్ ఇందోర బుద్ధ విహార్. నా పేరు నిజమాల ప్రసాద్, అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. ఈ నెల అక్టోబర్ 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న ఆయన చారిత్రాత్మకమైనటువంటి ఈ దేశంలో ఒక గొప్ప బౌద్ధ మత ధర్మ స్వీకారం చేసింది. ఆ రోజుని ఈ రోజు దేశవ్యాప్తంగా మనం ధమ్మచక్ర పరివర్తన దినంగా అంబేద్కర్ అనుయాయులు అందరూ ఒక వేడుకగా అక్టోబర్ 14ని జరుపుకుంటాం. అయితే ఆయన 1936లోనే నేను దురదృష్టవశాత్తు హిందూగా పుట్టాను, కానీ హిందూగా మరణించనని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన బౌద్ధాన్ని తీసుకోవడం జరిగింది. అంబేద్కర్ అభిమానులుగా, అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ ఆనాడు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి బౌద్ధ ధర్మాన్ని మన జీవన ధర్మంగా మనం స్వీకరించి ఆ జీవన మార్గంలో మనం పయనించాలని ఆయన కోరుకున్నాడు, మనల్ని ఆదేశించాడు. అందులో భాగంగా మనం రేపు డక్కిల్లో అక్కడ వెంబులూరు అనే గ్రామంలో అంబేద్కర్ నగర్లో బుద్ధుడి యొక్క విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మన అంబేద్కర్ ధర్మ పోరాట సమితి వ్యవస్థాపకులు జ్ఞానబోధి ఇంగ్లా రామచంద్రరావు గారు వస్తున్నారు. అంబేద్కర్ బౌద్ధానికి ఒక బిగ్గుగా ఉన్నటువంటి మన బంతేజీ దమ్మానంద్ గారు కూడా ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి అంబేద్కరిస్టులు, బౌద్ధ అభిమానులు, ప్రతి ఒక్క దళిత భోజనాలు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తాను. జై నంబర్ ఈ నెల 14వ తేదీన తిరుపతి జిల్లా ఎంబులూరు డక్కిలి మండలంలో గౌతమ బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ జరుగుతున్నది అంబేద్కర్ ధర్మ పోరాట సమితి ఆధ్వర్యంలో. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956లో బౌద్ధాన్ని 6 లక్షల మందితో స్వీకరింపజేశారు తన అన్యులతో. ఆ వారసత్వాన్ని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులు ఇంగిలేల రామచంద్రరావు సారు ఆధ్వర్యంలో ఈ బౌద్ధము దీక్షలు నెల్లూరు జిల్లాలో 20,000 మందితో బౌద్ధం తీసుకోవడం జరిగింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా బౌద్ధాన్ని ఆచరిస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని, అందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వంతో ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కలువాయి కమిటీ నిజమాల ప్రసాద్ గారికి జై భీములు తెలుపుతూ వందనాలు. అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE 8 years of academic excellence తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ. 2025-26 విద్యా సంవత్సరం నుండి MPC, BPC, MEC కోర్సులు ప్రారంభం. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో JEE, మెయిన్, అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. IIT, NIT మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్
టీచర్స్ చే బోధించబడును. అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు +2. అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ CBSE, ప్రశాంతి నగర్, బ్రహ్మానందపురం, నెల్లూరు.